హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఐఐటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్తో అయితే మేము ముందుకైతే వచ్చాను. మీరు వీడియోని అయితే పూర్తిగా చూశారంటే ఆ అప్డేట్స్ ఏంటివి అన్నది మీకైతే తెలుస్తాయి. మరియు ఇందులో ముఖ్యంగా సూపర్ న్యూమరరీ కోటాకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవడం జరిగింది. అలాగే మనకు ఏదైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో ఆ స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకైతే అందిస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మీరు ఏదైతే ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఐఐటి ఉందో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దానికి సంబంధించిన సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ కూడా మనకైతే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వాళ్ళైతే మనకు 4వ తేదీ నుంచి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది. మరియు వాటితో పాటు ఏదైతే మనకు సూపర్ న్యూమరరీ కోటా ఉంటుందో, సూపర్ న్యూమరరీ కోటా అంటే అదర్ స్టేట్ కు సంబంధించి ఈ కోటా వలన జనరల్ స్టూడెంట్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ సూపర్ న్యూమరరీ కోటా అనేది మొత్తం సీట్లలో 5% సీట్స్ అయితే అడిషనల్ గా అయితే కేటాయించడం జరుగుతుంది. దాన్నే సూపర్ న్యూమరరీ కోటా అంటారు. అందులో అదర్ స్టేట్ కు సంబంధించి అంటే వేరే రాష్ట్రాల నుంచి ఈ ఐఐటికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇందులో సీట్స్ అయితే కేటాయిస్తారనమాట. ఇందులో దాదాపు 200 పైగా చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అదర్ స్టేట్స్ ఏవైనా కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మరియు వేరే ఇతర స్టేట్స్ వాళ్ళు మన ఐఐటిలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ 5% సూపర్ న్యూమరరీ కోటానైతే కేటాయించడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అయితే మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది అనమాట. మీరు admissions.rgukt.in లోకి అయితే వెళ్ళి ఈ కోటా లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండర్ సూపర్ న్యూమరరీ కోటా అదర్ స్టేట్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ అయితే మీరు చూడొచ్చు. దాదాపు 200కు పైగా మనకు ఆ అదర్ స్టేట్ కోటా సూపర్ న్యూమరరీ సీట్స్ కి సంబంధించి లిస్ట్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇందులో హై కాంపిటీషన్ అయితే ఉంటుంది. దాదాపు 590 వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇందులో అయితే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి అప్లై చేసుకుంటారు కాబట్టి హై కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అడ్మిషన్స్ 2026 RGUKT ఆంధ్రప్రదేశ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ సూపర్ న్యూమరరీ అదర్ స్టేట్ కోటా అని ఇవ్వడం జరిగింది. అక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఐడి, అలాగే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ మరియు జెండర్ కి సంబంధించి ఏ క్యాంపస్ కి సెలెక్ట్ అయ్యారు అన్నది అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిపోర్టింగ్ డేట్, ఎప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. అలాగే టైప్ ఆఫ్ సెలక్షన్ సూపర్ న్యూమరరీ అదర్ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. ఏ క్యాంపస్ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్నదైతే మనకు అక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అందరివి ఏదైతే ఆ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అయితే మొత్తం గమనించవచ్చు. మీరు ఆ లిస్ట్ కూడా మీరైతే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఏ క్యాంపస్ కి సెలెక్ట్ అయ్యారు అన్నది కూడా చూడొచ్చు అనమాట. మీరు దాదాపు 200 అంటే ఒక్కొక్క క్యాంపస్ నుంచి 50 మెంబర్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఒంగోలు క్యాంపస్ కి సంబంధించి లిస్ట్ అయితే చూడొచ్చు మీరు. వీళ్ళందరూ 4వ తేదీన అయితే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్కే వ్యాలీకి సంబంధించిన లిస్ట్ కూడా చూసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. మరియు ఇక్కడ లిస్ట్ లో అయితే మీరు చెక్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే జాయిన్ అయ్యి మంచిగా చదువుకోవాల్సిందిగా మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను. మరియు ఇది శ్రీకాకుళం సంబంధించిన లిస్ట్ కూడా మీరైతే ఒకసారి చూడొచ్చు. టోటల్ గా 200కు పైన సీట్లను అయితే ఈ
సూపర్ న్యూమరరీ కోటా కింద అయితే అదర్ స్టేట్స్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. ఈ లిస్ట్ వలన జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఏ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. వాళ్ళకి ఏవైతే 4,000 సీట్లు అయితే ఉన్నాయో ఆ 4,000 సీట్లు అలాగనే 4,000 మందికి అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు 400 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే కేటాయించడం జరుగుతుంది. అది కూడా సూపర్ న్యూమరరీ కోటా కింద. దానివల్ల కూడా ఎటువంటి జనరల్ స్టూడెంట్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆ సూపర్ న్యూమరరీ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరియు ఏదైతే మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అయితే అన్న ఎప్పుడు మాకు ఈ లిస్ట్ అయితే వస్తుంది అని చాలా మంది అయితే అడిగారు. వాళ్ళకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ నోటీస్ టు స్టూడెంట్స్ అప్లైడ్ అండర్ స్పెషల్ కేటగిరీ అని ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్సిసి, సిఏపి, పిహెచ్ స్పోర్ట్స్ అండ్ బిఎస్జిఏ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు స్పోర్ట్స్ కేటగిరీ, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించి ఈ అప్డేట్ అన్నమాట. ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ విల్ బి అనౌన్స్డ్ అండ్ పబ్లిష్డ్ అలాంగ్ విత్ ద ఫేజ్ 3 కౌన్సిలింగ్ షెడ్యూల్. అంటే ఫేజ్ 3 రిజల్ట్ అయితే రిలీజ్ చేసినప్పుడు వాటితో పాటు ఈ స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారు. స్టూడెంట్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ స్పెషల్ కేటగిరీ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అఫిషియల్ వెబ్సైట్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ అండ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు రెగ్యులర్ గా ఈ మన ఆర్జీవికేటీ వెబ్సైట్ ని అయితే రెగ్యులర్ గా అయితే చెక్ చేసుకోవాలన్నట్టు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుందని. అలాగే ప్లీజ్ స్టే అప్డేటెడ్ అండ్ ఫాలో ద అనౌన్స్మెంట్ ఇష్యూడ్ ఆన్ ద వెబ్సైట్. ఏదైతే బయట వ్యక్తుల వివరాలను అయితే నమ్మకుండా వెబ్సైట్ లో ఇచ్చిన అనౌన్స్మెంట్స్ ని మీరు పరిగణలోకి అయితే తీసుకొని ఏదైతే ఎప్పుడైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేదా సెలక్షన్ లిస్ట్ వదులుతారో ఆ లిస్ట్ కి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సిందిగా మనకు IIIT వాళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా లిస్ట్ అయితే మనకు ఏదైతే ఈ థర్డ్ ఫేజ్ కు సంబంధించి లిస్ట్ వదులుతారో అప్పుడే ఆ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన కూడా లిస్ట్ అయితే వదులుతారన్నట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సూపర్ న్యూమరరీ కోటా అదర్ స్టేట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చిన అప్డేట్ అన్నమాట. వీటి మీద తర్వాత ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఈ సూపర్ న్యూమరరీ కోటా వాళ్ళు ఈ నెల 4వ తేదీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి వాళ్ళు ఆ క్యాంపస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇది వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నచ్చి ఉంటే మీకు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి ఈ IIIT అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.